పప్పు లేదు గల్లల పైసలు లేకపోతే ఏం చేస్తావు? ఓపిక పడతావు. ఎట్లా చేయాలి, కుటుంబాన్ని ఎట్లా నడపాలని ఆలోచన చేస్తావు. ఈ ఇంట్లో ఏం లేదో చెప్పే ప్రయత్నం చేస్తావు. దానికి అనుగుణంగా ఒక ఆలోచన చేస్తావు. నేను ఎక్కడ పని చేస్తే ఈ ఇంట్లో అన్నం వండగలుగుతా, పప్పు చేస్తా, బియ్యం చేస్తా. అట్లనే రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసలు రాష్ట్ర ఖజానా చూస్తే 8 లక్షల కోట్ల అప్పు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి నిధులు విడుదలకు ప్రొసీడింగ్ టెండర్ కాలే, పని ప్రారంభం కాలే. అటువంటి పనులు 1,90,000 కోట్ల 5 ఏళ్ళు మీకు గుజరాయించిన పని కాదని ఏం చేస్తుడు? అందరూ అనుకుంటున్నారు శంకర్ గారు 200 కోట్లదే అంటే ఇక్కడ తెచ్చుడు. మా మున్సిపాలిటీలో కూడా మా కరీంనగర్ జిల్లా మొత్తం పెట్టుకుంటే 500 కోట్ల కంటే ఎక్కువనే. ఇట్లా అట్లా ప్రతి రకంగా ఇన్ని పనులు చేసి అలా మళ్ళీ ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఎదురుదాడి చేస్తా ఉంటుంటే ప్రజలు అర్థం చేసుకున్నారు.